we inspired from you, and now we both are inspiring many organizations. So recently the current government is like that. For our scheduled tribe is having that much ability, capacity to fight, to enrich the knowledge, and when we can fight with the management, and when we can work for our welfare of our own community, ఇదేమవుతుంటే ఇది చాలా 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 స్ప్రెడ్ అవుతుంది. ఇది రేపటి రోజున ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే ఎక్కడైనా చూడ ప్రతి ఒక్కళ్ళు ఎస్ వీళ్ళ కోసం వీళ్ళు ఫైట్ చేశారు, వీళ్ళతో మనం ఉండాలి, కలిసి ఉండాలని ప్రతి ఒక్క మన వాడు కాని వాడు కూడా మన కోసం మెప్పుకోలుగా ఉండే విధంగా స్థాయిగా మనం ఎదగాలి. దానికోసం ఒకటే, మనం ఎప్పటికప్పుడు మనం నాలుగు మీద డెవలప్ అవ్వాలి. మనం బ్యాంక్లో ఉన్నప్పుడు బ్రదర్స్ నేను చెప్తున్నాను, బ్యాంకింగ్లో ఉన్నప్పుడు సర్క్యులర్స్ అని మాన్యువల్స్ అని రకరకాల చేంజెస్ వస్తున్నాయి. అవన్నీ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. మేనేజ్మెంట్ కూడా అదే కోరుతుంది. మీరు చాలా మంచి ప్రయత్నం చేశారు. మీరు వేలల్లో బలవంతులుగా తయారవ్వాలి. మీకు ఎప్పుడు ఏ సహాయం చేయడం కూడా మేము రెడీ. మేనేజ్మెంట్ ఎప్పుడు ఒక అసోసియేషన్ పాజిటివ్ రెస్పాన్స్ ఎట్లా ఇవ్వదండి. వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళు మనలో ఉన్న నిజాయితీని, మన ప్రయత్నంలో ఉన్న నిజాయితీని గుర్తించారు. సో అలాంటి పొజిషన్ ఉన్నప్పుడు మన ప్రతి ఒక్కరు ఆపర్చునిటీ మనం తీసుకొని మన బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ మనం బాగా ఎడ్యుకేట్ చేసుకుంటూ ప్రమోషన్ తీసుకోవడానికి కానివ్వండి, ఇటువంటి మ్యాటర్స్లో కానీ వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళ కోసం వాళ్ళ ముందు మనం ఉండి పోరాటం. కానీ వాళ్ళ సేఫ్టీలో మనం ఎప్పుడు అనుకున్న దాన్ని సాధించడం కోసం కష్టాలు నేర్చుకోవడం ముందుకు పోవాలి. సో మిగతా విషయాలు జనరల్ సెక్రటరీ సార్, చైర్మన్ సార్ మీతో మాట్లాడతారు కాబట్టి బ్రీఫ్గా నేను నా తరపున మీకు చెప్పాను. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాము. అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కెనరా బ్యాంక్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రెండో సెంట్రల్ కమిటీ మీటింగ్కు వచ్చిన చీఫ్ గెస్ట్ రామారావు సార్ గారికి, మన కెనరా బ్యాంక్ ఎస్టీ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ గారికి, మన ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజు గారికి, మన ప్రెసిడెంట్